వాళ్ళు వచ్చేసారు. నెక్స్ట్ పేజ్ డిస్టిక్ లో ఉన్న సుమారుగా అన్ని ఎఫ్పి షాప్స్ కి 500 పైచులకి ఎఫ్పి షాప్స్ కి అన్నిటికీ కొత్త పిఓఎస్ మెషిన్స్ పంపించాము. ఇప్పుడు వాటితో పాటు వాడుకోవడానికి మనకి ఏటీఎం కార్డు లాగా ఉండే స్మార్ట్ కార్డ్స్ ఇస్తా ఉన్నారు. అది ఓన్లీ పీడిఎస్ పర్పస్కే కాకుండా ఐడెంటిటీ ప్రూఫ్ లాగా కూడా పనికొస్తుంది. దాంతోపాటు ఆ స్మార్ట్ కార్డ్ ఒకటి ఉంటే దాంట్లో స్కాన్ చేస్తే క్యూఆర్ కోడ్ని డీటెయిల్స్ మీకు మొత్తం కనబడిపోతాయి. వాళ్ళు ఇప్పటిదాకా ఎంత రైస్ తీసుకున్నారా లేదా, పెండింగ్స్ ఏమన్నా ఉందా, ఎన్ని మంత్స్ నుంచి పెండెన్సీ ఉంది. సో మొత్తం మన పీడిఎస్కి సంబంధించి ఏదైతే మొత్తం హిస్టరీ ఉందో అదంతా దాన్ని స్కాన్ చేస్తే తెలిసిపోతుంది. స్మార్ట్ కార్డ్ స్కాన్ చేస్తే వీళ్ళందరికీ సేవలను అందించాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి చోట కూడా మంచి మార్పుల్ని తీసుకురావడం జరుగుతుంది. మీకు ఏ సర్వీస్ కావాలన్నా, ఏ సేవ కావాలన్నా గతంలో మీరు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ కాలక్రమంలో మన ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల వల్ల ఈరోజు వాట్సాప్ ద్వారా మనం సేవలు పొందవచ్చు. మీరు ఏ ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు, ఏ మీ సేవా సెంటర్కి వెళ్ళక్కర్లేదు. వాట్సాప్ ద్వారా కూడా మనం అనేక సేవల్ని, ప్రభుత్వం ఇచ్చే సేవలను పొందవచ్చు. మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలనుకోండి, వాట్సాప్కి వెళ్తే చాలు. బర్త్ సర్టిఫికేట్ కావాలి, వాట్సాప్కి వెళ్తే చాలు. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మీ చేతిలో ఫోన్ ఉంటే చాలు. వెళ్ళాలి అనేటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఇస్తున్నటువంటి ఈ ఆధునిక కార్డు విధానంలో మీకు ఎక్కడ ఖాళీ ఉంటే ఆ రేషన్ షాప్ నుంచి తెచ్చుకోవచ్చు. మీరు కార్డు ఉంటే చాలు, వెళ్ళి ఆ కార్డు చూపిస్తే అది స్కాన్ చేస్తుంది. మీకు రావాల్సినటువంటి ఏవైతే రేషన్ బియ్యం అవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు తీసుకోవచ్చు. మీ పరిధిలో ఉన్న షాప్కే వెళ్ళాలన్న నియమం ఏం లేదు. ఒకవేళ పని కోసం మీరు పక్క జిల్లాకి వెళ్ళారనుకోండి, అక్కడ కూడా తీసుకోవచ్చు. మీరు పంపిణీ చేసే రోజు వచ్చి మన డీలర్ దగ్గర తీసుకోవాలని నియమం ఏం లేదు. మీరు ఎక్కడ పని చేస్తున్నారు, పక్క ఊరికి వెళ్ళారు, మీ బంధువులు, ఇది మనకున్నటువంటి సౌలభ్యం. ఏ ఊళ్ళో అయినా తీసుకోవచ్చమ్మా, అదే దీని యొక్క సౌకర్యం. కాబట్టి ఈ సాంకేతికతతో వచ్చినటువంటి కార్డులే ఎక్కువ ముందు రేషన్ కార్డులు అవుతాయి. పాత కార్డుల ప్లేస్లో ఈ కొత్తగా ఇస్తున్నాం. కాబట్టి ఈరోజు ఈ స్మార్ట్ కార్డు ఇంతే ఉంటుంది. ఇది మనం బ్యాంక్ కార్డు, మీకు ఐడియా ఉంది కదా, బ్యాంక్ కార్డు అంత కార్డు అంటే మనం ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు. మెయిన్గా లేడీస్ అందరికి ఫ్రీ బస్ పాస్లో పనికొస్తుంది. వెంటనే మనం ఏ గ్రామంలో అయినా సరే, ఎక్కడైనా క్యాంప్ వెళ్ళారు, అత్తవారింటికి వెళ్ళినా, కన్నవారింటికి వెళ్ళినా, ఇంకెక్కడికి చుట్టాలింటికి వెళ్ళినా ఈ కార్డు పట్టుకొని వెళ్తే మనకి రేషన్ ఇచ్చేస్తారు. 3069 ఈ స్మార్ట్ కార్డులు వచ్చాయి. లబ్ధిదారులు ఉన్నారు. మొత్తం 2,73,000 మంది ఉన్నారు. మనకి మొత్తం టోటల్గా 578 షాపులు ఉన్నాయి. ఈ షాపులన్నింటికి కూడా ఇంతమంది ఉన్నారు. మనందరికి కూడా వీళ్ళందరూ పేదలే, అందరికి కూడా మనం ఇస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే పేదవాళ్ళు ఇబ్బంది పడకూడదు అనేది మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రధాన లక్ష్యం. ఆ లక్ష్యంతోనే మనం ముందుకు వెళ్తున్నాం. కాబట్టి మీకు అందరికి కూడా మళ్ళీ చెప్పాలి, ఈరోజు మనం ఇస్తున్నటువంటి పెన్షన్లు ఏ రాష్ట్రంలో ఎవరు ఇవ్వట్లేదు. భారతదేశం మొత్తం మీద ఏ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా పెన్షన్ ఇస్తున్నారు 4,000 రూపాయలు అంటే అది మన ఆంధ్రప్రదేశ్, అది మన చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. మనకి మన సాలూరు దాటిన వెంటనే మనకు ఒరిస్సా వస్తుంది. ఒరిస్సాలో పెన్షన్ అని తెలుసా? 500 రూపాయలు. ఎస్, ఇప్పుడు పెంచుతున్నారు. ఇక మనకు 500 పెంచుతారట, 1000 చేస్తారట. ఇంకా అఫీషియల్గా అయితే 500 రూపాయలే వాళ్ళు. అలాగే ఛత్తీస్గఢ్ మనకి పక్కనే ఉంది, అక్కడ పెన్షన్ తెలుసా మీకు? 350 రూపాయలు. మన ఆంధ్రప్రదేశ్కి ఇటువైపు తిరుపతి వెళ్తాం మనంతా, ఆ పక్కకి వెళ్తే మనం తమిళనాడు వెళ్తాం. ఎందుకంటే మనం లక్ష్మీదేవి గుడికో లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆ పక్కకే వెళ్ళాలి. మనం కాణిపాక వినాయకుడి గుడికి వెళ్ళాలన్నా పక్కకి వెళ్తే తమిళనాడులో ఎంత తెలుసా మీకు? 1000 రూపాయలు పెన్షన్. అంటే మన రాష్ట్రం చుట్టుపక్కల ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా 500, ఒరిస్సాలో 500, ఛత్తీస్గఢ్లో 350,
తమిళనాడులో 1000 రూపాయలు, ఇటు పక్క కర్ణాటక వెళ్తే అక్కడ కూడా 1000 రూపాయలు. కానీ మన రాష్ట్రం ఆలోచించండి, ఇక్కడ మనకు అంత మంచి ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి